సార్ మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ కానీ, యూఎస్ కానీ ఎక్కువ వరకి అదర్ కంట్రీసే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకని సార్? ఎక్కువ అబ్రాడ్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అంటే మీరనేది ఎడ్యుకేషన్‌కే కదా! ఎడ్యుకేషన్‌కి ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నారంటే విద్యార్థులు ఇండియాలో చదివేసి బీటెక్ ఏదోలా పాస్ అయిపోయి అబ్రాడ్ వెళ్ళి ఏదో కొంత సంపాదించుకొని రావాలి అనుకునే విద్యార్థులు ఒకటి. లేదంటే అబోవ్ ఇంకా సూపర్ ఎక్స్ట్రార్డినరీగా చదివే విద్యార్థులు టాప్ హై గ్రేడ్ ఉన్న విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం వాళ్ళలో క్రీమ్ ఉంటుంది, వాళ్ళు పొటెన్షియల్ కాబట్టి వాళ్ళు ఈ 2 టైప్స్ ఆఫ్ ఈ 2 టైప్ ఆఫ్ విద్యార్థులే ఎక్కువ విదేశాల్లోకి వెళ్తున్నారు. అబోవ్ స్టూడెంట్ అంటే టాప్ 10లో ఉండేవాడు, లాస్ట్ 10లో ఉండే వాళ్ళే ఎక్కువ వెళ్తారు. మిడిల్గా ఉండే వాళ్ళందరూ ఇండియాలోనే దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ మోస్ట్లీ, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం. కానీ ఈ టాప్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడంటే యూఎస్ ఫస్ట్ చూస్ చేసుకుంటారు, బికాస్ దే హ్యావ్ హై పే స్కేల్ కాబట్టి. సరే, ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండియాలో ఉంటే ఇండియా ఎక్కువ డెవలప్ అవుతుంది కదా సార్? అవుతుంది. అదెందుకు ఆలోచించట్లేదు అంటే మీరు లాస్ట్ 2 days బ్యాక్ ట్రంప్ వీడియో చూసినట్టయితే వి వాంట్ టు సెండ్ బ్యాక్ ఆల్ స్టూడెంట్స్, రివోక్ అంటే 6,000 వీసాలు రివోక్ చేసినాడు ట్రంప్ రీసెంట్గా. 6,000 వీసాలు. సార్ రీజన్స్ ఏంటి సార్ వాళ్ళని పంపించడానికి? బికాస్ హీ వాంట్ ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్. నా దేశం అభివృద్ధి చెందాలి, నా దగ్గర స్టఫ్ ఉన్న స్టూడెంట్సే జాయిన్ కావాలి, అది కూడా వాళ్ళు చదువుకొని అందులో యూస్ఫుల్ స్టూడెంట్స్కి నేను H1B వీసా ఇస్తా, మిగతా వాళ్ళని గెట్ అవుట్ అంటున్నాడు.